స్టార్ట్. అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా బుర్లా మండలం కెల్ల గ్రామ వాస్తవ్యులు మన బంధువు అయిన శ్రీమతి విప్పలవలస ఉమా గారు, వయసు 36 సంవత్సరాలు. భర్త పేరు శ్రీ విప్పలవలస సన్యాసరావు గారు, వయసు 42 సంవత్సరాలు. సంతానం 2 పిల్లలు. ఈమె భర్త విప్పలవలస సన్యాసరావు గారికి గతంలో కాలు విరగడం వల్ల అనారోగ్యంతో ప్రస్తుతం ఉపాధి కోల్పోయి, ఉపాధి దొరికిన అనారోగ్య పరిస్థితిలో కొంతకాలం చేయలేని పరిస్థితిలో ఉండడం వల్ల జీవన విధానం కష్టంగా ఉందని మన సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సంస్థను ఆశ్రయించారు. ఈ విషయమై సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు శ్రీమతి బలివాడ లక్ష్మి గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి స్థితిగతులను తెలుసుకొని వీరికి సహాయం అవసరమని నిర్ధారించారు. అయితే శ్రీమతి విప్పలవలస ఉమా గారికి టైలరింగ్ చేయడంలో మంచి నైపుణ్యత ఉండడం వల్ల మనమంతా తలో చెయ్యి వేసి ఎంతో కొంత సహాయం చేసినట్లయితే వారి ఉపాధి కొరకు కుట్టు మిషన్ని, వారి జీవన విధానం మెరుగు కొరకు ధన సహాయం అందించినట్లయితే వీరి జీవన విధానం మెరుగుపరిచే వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సంస్థ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. నిస్వార్థ సహాయంగా అందులో చేయూత అందించడం ద్వారా మనకు వచ్చిన మొత్తం అమౌంట్ 49,000 రూపాయలు. ఈ 49,000 రూపాయల్లో 12,000 రూపాయలు టైలరింగ్ మిషన్ న్యూ ఏకే ఏజెన్సీస్ నందు మనం చెక్ రూపంలో 12,000 అందించి, మన బంధువుల సమక్షంలో 12,000 చెక్ను వాళ్ళకి అందించి టైలరింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే మిగతా 37,000 రూపాయలు చెక్ను కూడా మనం మన ఈవెంట్ చివరిన మనం విప్పలవలస ఉమా గారికి అందించడం జరుగుతుంది. అయితే మనకి ఈ 49,000 చేయుత అందించిన బంధువుల వివరాలు తెలియజేస్తున్నారు. శ్రీ బెహరా సత్య సంజయ్ గారు అండ్ శ్రీమతి బెహరా మెహర్గీత్ గారు దంపతులు 5,000 రూపాయలు. శ్రీ కుప్పిడి శ్రీనివాసరావు గారు 2,000 రూపాయలు. శ్రీ మధుకర్ నందిగం గారు 2,000 రూపాయలు. శ్రీమతి లక్ష్మీ రాజ్యం గారు 2,000 రూపాయలు. శ్రీమతి డొంకాడ వినీల గారు అండ్ శ్రీ డొంకాడ అవినాష్ గారు 1,733 రూపాయలు. శ్రీమతి వెంకుమహంతి విజయకుమారి గారు 1,501 రూపాయలు. శ్రీ సంతోష్ కుమార్ భారతి గారు 1,016 రూపాయలు. శ్రీ అల్లెన గోవిందరావు గారు 1,002 రూపాయలు. శ్రీమతి కరకవలస సౌరీష్ గారు 1,001 రూపాయలు. శ్రీమతి కన్నుమహంతి ఇందిరా గారు 1,001 రూపాయలు. శ్రీ పాల్తేరు శ్రీధర్ గారు 1,001 రూపాయలు. శ్రీ వెంకట వాన్రంగి గారు 1,001 రూపాయలు. శ్రీ విటివి పట్నాయక్ గారు 1,001 రూపాయలు. శ్రీ కోడూరు రాజారావు గారు అండ్ శ్రీమతి లలిత కుమార్ దంపతులు 1,000 రూపాయలు. శ్రీ పట్నాయక్ని లాలా లజపత్ రాయ్ గారు 1,000 రూపాయలు. శ్రీ కుప్పిడి వెంకటేష్ గారు 1,000 రూపాయలు. శ్రీ వాడాల వెంకట మధుసూదనరావు గారు 1,000 రూపాయలు. శ్రీ గాండ్రెడ్డి సతీష్ కుమార్ గారు 1,000 రూపాయలు. శ్రీ కంటిమంతి శశిభూషణ్ గారు 516 రూపాయలు. శ్రీ కలకంకి హరికృష్ణ గారు 516 రూపాయలు. శ్రీ జిఎస్ఆర్ ప్రసాద్ గారు 516 రూపాయలు. శ్రీ విద్యాసాగర్ పక్కి గారు 516 రూపాయలు. శ్రీ సత్తుజోడ రమేష్ గారు 516 రూపాయలు. శ్రీ రాజపల్లి రవికుమార్ గారు 504 రూపాయలు. శ్రీ కుప్పిడి హైదేవరావు గారు 501 రూపాయలు. శ్రీమతి వెంకుమహంతి రోజా రాణి గారు 501 రూపాయలు. శ్రీ జి లక్ష్మి గారు 501 రూపాయలు. శ్రీ బోరవేలి వెంకటరమణ గారు 501 రూపాయలు. శ్రీ పక్కి వెంకటరమణమూర్తి గారు 501 రూపాయలు. శ్రీ రాజమహంతి వెంకటరమణ గారు 501 రూపాయలు. శ్రీ కృష్ణప్రసాద్ రాజమహంతి గారు 501 రూపాయలు. శ్రీ అంపవల్లి శ్రీధర్ గారు 501 రూపాయలు. శ్రీ భోగిల ప్రసాద్ గారు 501 రూపాయలు. శ్రీ డబ్బీ సతీష్ కుమార్ గారు 500 రూపాయలు. శ్రీ మన్మత్రావు గారు 500 రూపాయలు. శ్రీమతి అనంత శశికళ గారు 500 రూపాయలు. శ్రీ సురేష్ చౌదరి గారు 500 రూపాయలు. శ్రీ రమేష్ కుమార్ బార్లీ గారు 500 రూపాయలు. శ్రీ కోరాడ విఎస్ పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ మానాపురం సతీష్ కుమార్ గారు 500 రూపాయలు. శ్రీ బీపీసీకే మోహన్ రాజు గారు 500 రూపాయలు. శ్రీ మునగవలస వెంకటేశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ కరకవలస నాగా సురేష్ గారు 500 రూపాయలు. శ్రీ కుప్పిడి చంద్రశేఖరరావు గారు 500 రూపాయలు. శ్రీ వెంకుమహంతి వెంకట మధుసాగర్ గారు 500 రూపాయలు.
శ్రీ పి వెంకట మల్లేశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ కుప్పుల ఆనందరావు గారు 500 రూపాయలు. శ్రీ ARSS రాజేశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ DDVS ప్రసాద్ గారు 500 రూపాయలు. శ్రీ ఉమామహేశ్వరరావు పక్కి గారు 333 రూపాయలు. శ్రీ బగ్గాం సుధాకర్ పట్నాయక్ గారు 333 రూపాయలు. శ్రీ గొడవ ప్రభాకర్ దాస్ గారు 333 రూపాయలు. శ్రీ బెహరా శ్రీలత గారు శ్రీమతి బెహరా శ్రీలత గారు 316 రూపాయలు. శ్రీ పక్కి ప్రవీణ్ కుమార్ గారు 300 రూపాయలు. శ్రీమతి లబ్బీర్ ఉమాకుమారి గారు 300 రూపాయలు. శ్రీ బాసూరి శ్రీనివాసరావు గారు 300 రూపాయలు. శ్రీమతి బెహరా త్రైలోక్య గారు 300 రూపాయలు. శ్రీ వేదుల వలస సురేష్ కుమార్ గారు 300 రూపాయలు. శ్రీ కుప్పిలి కృష్ణమూర్తి గారు 300 రూపాయలు. శ్రీ బాసూరి వెంకటరమణమూర్తి గారు 250 రూపాయలు. శ్రీ నరసింహరావు పట్నాయక్ మక్కువ గారు 250 రూపాయలు. శ్రీ మురళీ బెహ్రా గారు 216 రూపాయలు. శ్రీ తేడా ప్రసాద్ పట్నాయక్ గారు 201 రూపాయి. శ్రీమతి శేఖర మంత్రి మాధవి కల్పన గారు 201 రూపాయి. శ్రీ పాల్తే రాజశేఖరరావు గారు 200 రూపాయలు. శ్రీ చిలకలపల్లి సందీప్ గారు 200 రూపాయలు. శ్రీ బగ్గాం సంతోష్ కుమార్ గారు 200 రూపాయలు. శ్రీమతి ఏలూరి జయలోహిత ప్రత్యూష గారు 200 రూపాయలు. శ్రీ SVL మోహన్ రావు గారు 116 రూపాయలు. శ్రీ LG మహంతి గారు 116 రూపాయలు. శ్రీ మన బంధువు సృష్టికాండ బంధువు పేరు చెప్పద్దన్నారు 108 రూపాయలు. డబ్బీర్ నరేంద్ర కుమార్ గారు 301 రూపాయలు. బాసంగి శ్రీధర్ గారు 1116 రూపాయలు. DVS ప్రసాద్ గారు 201 రూపాయలు. మానాపురం గురుశంకర్ గారు 159 రూపాయలు. మొత్తం మనకి మన ఇప్పల సుమా గారికి అందిన సహాయం మొత్తం 49,000 రూపాయలు. ఈ 49,000 రూపాయల్లో 12,000 రూపాయలు విలువ చేసిన టైలరింగ్ మిషన్ మరియు మోటార్ విలువ చేసిన మొత్తం 12,000 రూపాయల చెక్ను వాళ్ళకి మన బంధువు సమక్షంలో అందించడం జరిగింది. అలాగే మిగతా 37,000 రూపాయలు విలువగల చెక్కును మరియు 12,000 విలువైన ఇన్వాయిస్లను మన బంధువులు మన అల్లెడి గోవిందరావు గారు విజయనగరం, బాసూరి శ్రీనివాసరావు గారు విశాఖపట్నం, శ్రీమతి లక్ష్మీపల్లి గారు చీపురుపల్లి, అలాగే మిగిలిన మన బంధువులందరికీ పేరు పేరున ఈవెంట్కి ఇచ్చేసినందుకు ఈవెంట్కి ఇచ్చేసినందుకు మేము పోలీస్ ఓకే అందరూ మన ఈ సేవాకార్యం ఇచ్చేసినందుకు ప్రతి బంధువుకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ఎప్పుడో సుమా గారికి ఆ 12,000 ఇన్వాయిస్లను మరియు 12,000 మిగతా 37,000 చెక్కును మన బంధువులు అందరి సమక్షంలో ఎప్పుడో సుమా గారికి అందజేయవలసిందిగా సొసైటీ కోరుకుంటున్నాం. అంకుల్ వీడియో ఆపేనా? నిస్వార్థంగా సహాయం చేసిన ప్రతి బంధువుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని సిస్టర్ హెల్పింగ్ సొసైటీ వారిని కోరుకుంటున్నాం. అలాగే ఎప్పటి సుమా గారికి మనకు వచ్చే రాబోయే కొత్త సంవత్సరం ఆవిడకి కొత్త మిషన్తో ఆయన వాళ్ళ వ్యాపారాభివృద్ధి మరింత అభివృద్ధి జరిగి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి మేలు జరుగుతుందని సిస్టర్ హెల్పింగ్ కోరుకుంటున్నాం. అలాగే మన పెద్దలు మన అల్లెడి గోవిందరావు గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. ముందుగా సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ని నా యొక్క కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి, చేస్తారని నా వంతుగా నేను కోరుకుంటున్నాను. నేను ఇక ముందు ఏమైనా చేయగలిగితే నా వంతుగా నేను సాయం చేస్తానని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా ఈ సృష్టికరణ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ స్టార్ట్ చేసి ఇది 23వ ఈవెంటు. ఈ 23 ఈవెంట్ల ద్వారా మేము అనేక మంది పేద మా సృష్టికరణ బంధువులకి అనేక రకాలుగా మేము సహాయం చేస్తూనే ఉన్నాము. దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో అనేక రకాలుగా మేము ఆదుకుంటున్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఏదో చిన్న సంస్థగా ఏర్పడింది. అది ఇప్పుడు మన భారతదేశంలోనే పెద్ద సంస్థగా ఇది సృష్టికరణ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ స్టార్ట్ అయ్యి రిజిస్టర్డ్ కూడా మేము చేయించాము. మేము నిస్వార్థంగా సేవ చేస్తున్నాం. మా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్లో చాలామంది దాతల ద్వారా ఇచ్చిన సహాయంతో అనేక మంది పేదవాళ్ళకి సహాయంగా చేస్తున్నాం. ఇంకా ముందు కూడా మేము ఇలాగే చేస్తాము. అలాగే ఇప్పుడు
ఈ దాతలందరికీ సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ముందుగా తెలియజేస్తున్నాం. సార్ మాట్లాడండి సార్ చెప్పడం అంతే. శిష్టీకరణ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన ఇయర్ ఏవైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా అవి పోయిన సంవత్సరం వదిలేసి మరి ఒక కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి వారందరికీ వారి కుటుంబాలకు మొత్తానికి మంచి జరగాలని కోరుకుంటూ శిష్టీకరణ తరఫున ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఒకసారి ఉమా గారు దేవి గారి ద్వారా ఇలా ఆవిడ పరిస్థితి ఇలా ఉందని తెలిసింది. నేను వెళ్ళి కనుక్కొని చూడడం జరిగింది. యాక్చువల్గా ఆవిడ మిషన్ అడిగారు, కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి నాకే చాలా బాధ అనిపించింది. ఇల్లు కూడా బాగాలేదు. అదే విషయం అడ్మిన్స్కి చెప్పడం జరిగింది. ఇల్లు కూడా బాగాలేదు కాబట్టి మెయిన్ ఈవెంట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ని జరపడం జరిగింది. ఆవిడ అదృష్టవశాత్తు మన వాళ్ళందరూ కూడా స్పందించి చాలా తొందరగా ఒకప్పుడు 5,000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఈ గ్రూపు ఇప్పుడు వండర్గా 65,000 కూడా లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఈసారి ఈవిడికి 49,000 రూపాయలు కలెక్షన్ అవ్వడం అనేది చిన్న మాట అయితే కాదు. అందరికీ కూడా ఈ గ్రూప్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఉమా గారికి నేను చెప్పవలసిన ఒక విషయం, నా వంతు సహాయంగా కొన్ని మెటీరియల్ తెచ్చాను. అది కాకుండా మిషన్లో ఎటువంటి మెలకువలు కావాలన్నా నాకు టైలరింగ్ కూడా వచ్చు కాబట్టి మీకు ఎటువంటి మెలకువలు కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను. నేను ఎప్పుడూ ఉన్నాను, మీరు ఏడవకూడదు. చాలా సంతోషంగా ఇది తీసుకొని మీరు దీని మీద పైకి వచ్చి మీరు అంటే ఇంకొకరికి మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను.